పంచభూత స్థలాలలో ఒకటైన జలలింగం లేదా అప్పులింగంగా ప్రసిద్ధి చెందిన జంబుకేశ్వర ఆలయం గురించి ఈరోజు తెలుసుకుందాం. హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు velpu.com. జంబుకేశ్వరం తమిళనాడు రాష్ట్రంలో తిరుచి నుండి శ్రీరంగం వెళ్లే మార్గంలో కేవలం 2 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. పార్వతీదేవికి ఉపదేశం ఇవ్వడానికి శివుడు జంబు చెట్టు కింద కూర్చున్నాడు కాబట్టి ఈ ఆలయాన్ని జంబుకేశ్వరం అని పిలుస్తారు. పార్వతీదేవి అఖిలాండేశ్వరిగా శివుడి నుండి ఉపదేశాన్ని తీసుకునింది కాబట్టి ఈ ఆలయాన్ని ఉపదేశ స్థలం అని కూడా పిలుస్తారు. ఈ ఆలయంలో పార్వతీదేవి విద్యార్థిగాను, జంబుకేశ్వరుడు గురువుగాను ఉండడంతో ఇతర శివాలయాల్లాగా ఈ ఆలయంలో శివపార్వతులకు తిరుకల్యాణం నిర్వహించడం లేదు. త్రిమూర్తులైన బ్రహ్మ, విష్ణు, మహేశ్వరుల ఏకపాద త్రిమూర్తిని మనం త్యాగరాజ దేవాలయం తిరువొత్తియూరులో మాత్రమే చూడొచ్చు. ఈ ఆలయంలో అఖిలాండేశ్వరి దేవి శివుణ్ణి పూజించినందున మధ్యాహ్న సమయంలో పూజారి స్త్రీ వేషం ధరించి జంబుకేశ్వరునికి మరియు గోమాతకి పూజ నిర్వహిస్తాడు. ఈ పూజ చాలా ప్రసిద్ధి చెందింది మరియు ప్రతిరోజు అనేక మంది యాత్రికులు దీనికి హాజరవుతారు. కరుంపాసు అని పిలువబడే ఒక ప్రత్యేక రకమైన నల్ల ఆవును పూజ కోసం ఉపయోగిస్తారు. జంబుకేశ్వర ఆలయంలో జరుపుకునే ప్రధాన పండుగలలో ఒకటి చిత్ర పౌర్ణమి. ఇది తమిళ నెల చితిరై అనగా మార్చ్ లేదా ఏప్రిల్లో వస్తుంది. ప్రత్యేక పూజలు మరియు ఊరేగింపులు చూసేందుకు వేలాది మంది భక్తులు తరలివచ్చే ముఖ్యమైన సందర్భం. ఇలాంటి మరెన్నో విషయాలు తెలుసుకోవడానికి ప్లీజ్ లైక్ అండ్ ఫాలో అవర్ ఛానల్. For more details, visit www.velpu.com.